వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్లను మరి ఆపేశారండి, వాళ్ళని తీసుకోవాలని కోరుతున్నాను నేను. వాలంటీర్ల మట్టికి చంద్రబాబు గారు తీసుకోమని నేను కోరుతున్నాను ఆయన గారిని. ఎందుకంటే మేము ఈ సచివాలయానికి వచ్చి తీసుకోవాలంటే కొద్దిగా బాధగా ఉంటుంది అండి. వాళ్ళనుకో పెందరాడే వచ్చి 4-5 ఇంటి ముందే ఇచ్చేస్తారు. గతంలో ప్రజలకి సేవలు ఎలా అందించారు? గతంలో అలాగే ఇచ్చారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇచ్చి ఉండాలి. అలాగనే చంద్రబాబు గారు కూడా అలాగే ఇవ్వాలని. వాలంటీర్స్ అన్నమాట ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు. జీతం 10,000 పెంచిస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు మమ్మల్ని తీసుకోవట్లేదు, మా గురించి పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీరేమంటారు? కరెక్టే మరి, ఆ మాట నిజమే. పాపం ఇస్తానన్నారు ఏంటి మరి, అవి కూడా సేకరించి వాళ్ళని కూడా న్యాయం చేయాలని నేను. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని వాలంటీర్స్ భిక్షాటన చేస్తున్నారు. మరి ఇది ఎంతటి కరెక్ట్ అంటారు? చేయడం కరెక్టేనంటారా? మరి అంతే కదండి, కరెక్టే కదా. మరి మనం కరెక్ట్ కాదని మనం అనకూడదు కదా. కరెక్టే మరి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు చెబుతున్నారు. చంద్రబాబు గారు కూడా అది గమనించి దాని మీద శ్రద్ధ తీసుకోవాలని నేను కూడా అడుగుతున్నాను, ఆయన గారికి చెబుతున్నాను. అయ్యా మీరు కూడా అట్లా బిచ్చాంది పట్టకుండా వాళ్ళకి అండి చేయాలని. పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది. పథకాల విషయంలో కానివ్వండి అన్నీ బాగానే ఉంది. పథకాలు రావట్లేదు అంటున్నారు కదా? లేదు నాకు బాగానే వస్తున్నాయి, ఒకటితో నాకు అనవసరం. ఏం పథకాలు వచ్చినాయి ఇప్పుడు వరకు? నాకు హౌస్ ఆగిపోయి ఉంటే అది ఒకటి వచ్చింది. తర్వాత పెన్షన్ కూడా వస్తుంది. అది దాంట్లో లోట లేదు. పథకాలు రావట్లేదు, ఏ నెలలో అవుతున్నా ఏం మరి వాళ్ళ అభిప్రాయం నేను ఎలా చెప్పగలను? నా అభిప్రాయం నేను చెప్పాను. 4,000 వస్తుంది. గతంలో 3,000 కదా, ఇప్పుడు 4,000. సంతోషం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ భేటీలు పెడుతున్నారు. తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారో చెప్పట్లేదు అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు? మనమేమంటాం దానికి? నాకు పిల్లలు లేరు కదా, నేను మామూలుగా నాది ఆ వందనం గురించి నాకు తెలియదు సరిగా అంతగా. అంటే ఎన్నికల ప్రచారాల్లో మరి హామీ ఇస్తామని చెప్పారు. మంది పిల్లలు ఉంటే మందికి డబ్బులు ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి మనకు తెలియదు ఏంటి, అంత దూరంగా నేను ఆలోచించలేదు. మనకు పెన్షన్ వస్తుందా లేదా అది దూరంగా వెళ్ళాలని ఆలోచించలేదు. మనకు పెన్షన్ వస్తుందా లేదు చూసుకోవడం వరకు అంతవరకు చక్కగానే వస్తుంది. పెన్షన్ మటుకు ఆపరాది. మరి ఇప్పుడే వ్యతిరేకత మొదలైంది. ఏం మరి వాళ్ళకి అయిందేమో మరి, మనకైతే మనకి ఎక్కడ వ్యతిరేకత కనపడలేదు. అది ఎందుకంటే లేని పని చెప్పకూడదు, ఫ్యాట్గా ఉండదు చెప్పు అంతే.